ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ ఏమో అలా, అబ్బా సాయిరామ్. సినిమా ఏమో ఇలా. ఆ ట్రైలర్ చూసి ఏదో అనుకున్నా అదే రొట్ట కొట్టారు. చూసి చూసి బోరు కొట్టేస్తుంది ఇవే. సినిమా చూసిన దగ్గర నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంది మాస్టారు. ఇది రాహులే రాశారా తీశారా అని. అంటే ఏం లేదు, డౌట్ వస్తేను. అప్పుడు బేబీ లవర్స్, ఇప్పుడు ఇది. ఒక జెండర్ బ్యాడ్, ఇంకో జెండర్ గుడ్. ఇక లవ్ వేసేయి, ఆ బ్యాడ్ని దాటి బయటికి రావటం వేసేయి, నెక్స్ట్ డే కొత్త షర్టు మార్చేయడం వేసేయి. అందరికీ ఇవి ఎక్కుతాయేమో, నాకైతే బోరు కొట్టేస్తుంది. వీటికంటే ఆఫ్టర్ దట్ ఫేజ్ వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అనేది నాకు ఇష్టం. బికాస్ ఇందులో ఏముంది, ఏముంటుంది? ఒకరు బ్యాడ్ ఒకరు గుడ్ అన్నాక ఇంకా చూడడానికి ఏముంటుంది లవ్లో? దాని నుంచి బయటకు వచ్చాక నీ లైఫ్ ఎలా వెళ్ళింది అనేది ఇంపార్టెంట్. నాకెందుకో బిఫోర్ కంటే ఆఫ్టర్వి ఎక్కుతున్నాయి. అంటే దాని తర్వాత ఒక్కొక్కరి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే స్టోరీస్ సేమ్ ఉండవు, కానీ బిఫోర్ మాత్రం అంతా అది. ఇష్టం లేకపోయినా ఉండడం, ప్రొసీడ్ అవ్వడం, ఏదో దేశ సేవ చేస్తున్నట్టు బిల్డప్. ఓన్లీ వన్ థింగ్, మేల్ ఆర్ ఫీమేల్. ఒక ఏజ్ వచ్చాక మీకు ఇష్టమైన ఆ పనిలో ఉన్నామంటే ఫస్ట్ ఆపోజిట్ పర్సన్కే కాదు, మనకి బుర్ర లేదని. తర్వాత బుర్ర పెట్టుకుని వచ్చి అప్పుడు అలా అయ్యింది, అప్పుడు అలా అయ్యింది అంటే మళ్ళీ ఏముండదాడ. వదిలేయటమే, ముందుకు పోవటమే. సినిమా నాకైతే నచ్చలేదు. క్లైమాక్స్లో రష్మిక నడుచుకుంటూ వచ్చి ఆ ఒక్క సీన్ బాగుంది. రష్మిక అక్కడ ఒక్క చోట యాక్టింగ్ బాగా చేశారు ఫైనల్లీ. అండ్ అక్కడ షార్ట్ మేకింగ్ అండ్ బీజిఎం కూడా సెట్ అయ్యాయి. సో అందువల్ల ఇక అంతే. మిగతాదంతా అదే అవుట్డేటెడ్ పంచాయతీ. మేకర్స్ కంటెక్స్ట్ అర్థమైంది, బట్ చాలా సర్ఫేస్ లెవెల్లో ఉన్నాయి సీన్స్ అండ్ డైలాగ్స్ అన్నీ కూడా. అండ్ సినిమా జరిగేదేమో ఆ సెటప్ అంతా పీజీ కాలేజ్ అంటూ పెట్టారు. బట్ క్యారెక్టర్స్ ఏంటండి, స్కూల్కి ఎక్కువ, ఇంటర్మీడియట్కి తక్కువలా బిహేవ్ చేస్తుంటాయి. ఈ రెండింటి దగ్గరే బొక్కబడింది సినిమా మెయిన్గా. పీజీ కాలేజ్ లవ్ స్టోరీ అంటే ఆ ఏజ్కి తగ్గట్టు ఉండాలి. ఇక్కడ అసలు సింకే లేదు. వాడెవడో వచ్చి డోర్ బయట గీసాడంట, నవ్వుతుంటారంట వాళ్ళంతా. అవును మరి, పని బాట లేనోళ్ళు కదా, అలాగే వచ్చి నవ్వుతారన్నట్టు. అండ్ హెచ్ఓడి వచ్చి కొట్టే ఆ మోరల్ స్పీచెస్ ఏంటండి, డెసిషన్స్ 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 అని. ఇవి ఏ 2000స్లోనో ఒక డెకేడ్ బ్యాక్ కొడితే ఓకే కానీ ఇప్పుడు కూడా అవేనా ఇంకా? పైగా పీజీ కాలేజ్ స్టూడెంట్కి. కొందరు ఉమెన్ ఎక్స్పీరియన్స్ చేసిన లైఫ్ ఇది అని, ఇది అందరికీ తెలియాలని, అదని ఇదని బ్లా 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 బ్లా. ఈ కంటెక్స్ట్ మీద తీసుకుంటే నేను 100 చెప్తా. ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అండ్ అది అందరికీ తెలుసు. బట్ సినిమా కావాల్సింది అది కాదు, స్టోరీ టెల్లింగ్. ఇది బేసిక్గా క్యారెక్టర్స్ మధ్య జరిగే కథ కాబట్టి అవి చూస్తే విక్రమ్ ఎదవే, అది బిగినింగ్ కొద్దిసేపటికే తెలిసిపోద్ది. భూమా ఏమో ఇన్నోసెంట్ అండ్ క్యూట్, ఓకే. బట్ తాను డంబు కూడానా అనేదే నా డౌట్. ఇది ఎలా అయిపోయిందంటే మిగతా మేల్ క్యారెక్టర్స్ అన్ని బ్యాడ్గా వేసి భూమాకి బుర్ర తీసి చివర్లో వచ్చి పెట్టేసి అన్నట్లు ఉంది. ఒకడు వాడికి ఇష్టం కాబట్టి వాడి లైఫ్ వాడు చూసుకుంటూ వెళ్తే అది వాడిష్టం అంటారు. బట్ నీకు ఇష్టం లేకపోయినా ఉండి తర్వాత నాకు ఇష్టం లేదు అని అంటే అది ఇన్నోసెన్స్ అవ్వదు. ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నావు, లేకపోతే బుర్ర లేదు అని. ఇక్కడ సినిమాలో కన్ఫ్యూజన్ స్టేట్లో భూమా ఉంది అనేలా ఎక్కడా ఉండదు. పిక్చర్ ఈజ్ వెరీ క్లియర్. భూమా తనని తన అద్దంలో చూసుకుంది. స్టిల్ ఇంకా కలుస్తూ ఉండడం. ఫస్ట్ టైం ముద్దు పెట్టినప్పుడు అంటే సడన్గా అయ్యేపాటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అని అనుకుందాం. బట్ ఒక పోర్షన్ తర్వాత అర్థమైంది కదా. బట్ స్టిల్ ఇంకా ఏంటి అనేది. ఈ డైరెక్టర్స్ ఏంటో, వీళ్ళ ఫిల్మ్ మేకింగ్ ఏంటో అర్థం కాదు. ఒకటి ఎయిదర్ బ్యాడ్ మేల్ క్యారెక్టర్, గుడ్ ఫీమేల్ క్యారెక్టర్ బ్రేకప్ ఎలా స్ట్రాంగ్గా నుంచింది, లేకపోతే వైస్ వర్సా. ఇంకోటి ఉండదులా అయిపోయింది. నవ్వేడేస్ 90% అన్ని ఇలాగే తగలడ్డాయి. అటువైపుకి తిప్పితే అటు సపోర్టు, ఇటువైపుకి తిప్పితే ఇటు సపోర్టు. సినిమా తీయమంటే సపోర్ట్ కోసం చూసుకుంటున్నారు. ఒకప్పుడు అటు ఇటు గుడ్ క్యారెక్టర్సే పెట్టేవాళ్ళు. బట్ లైఫ్స్ అనే పిఓవిస్ మాత్రమే కథతో వెళ్ళేది. ఇప్పుడు కూడా రేర్గా వస్తున్నాయి, కానీ చాలా వరకు ఈ సపోర్ట్ కోసం చూసే మూవీసే. పర్ఫార్మెన్సెస్ వైజ్ ముందే చెప్పినట్టు రష్మిక క్లైమాక్స్లో బాగా చేశారు యాక్టింగ్. మిగతాదంతా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అనే ఆర్టిఫిషియల్ యాక్టింగ్ డెలివరీ చేశారు. అస్సలు బాలేదు అది. అండ్ అందులోనూ బోమాకి ఏమన్నా స్టామరింగ్ ఉందా అని అనిపించింది. కాదు, స్టామరింగ్ ఉన్న వాళ్ళే ఒక్కొక్క వర్డ్ చెప్తూ స్లోగా మాట్లాడతారు. తను ఇన్నోసెంట్ అంతే కదా, మరి ఎందుకు ఆ ల్యాగ్ మ్యాక్స్ డైలాగ్ డెలివరీ. దీక్షిత్కి ఆ రోల్ సెట్ అవ్వలేదు. రావు రమేష్ గారు బాగానే చేశారు కానీ ఆయన క్యారెక్టర్కి అర్థం పర్థం లేకుండా చాలా హెవీ డోస్ డైలాగ్స్ పెట్టేశారు. ఏదో డైలాగ్స్ పెట్టాలని పెట్టినట్టు ఉంటాయి, అసలు సింకే ఉండవు. ముందేమో ఏంటిది అంటాడు గట్టిగా, తర్వాత ఏమో నీరసంతో ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అంటాడు. సినిమా క్యారెక్టర్స్తో నడిచినట్టు కంటే ఇది ఇలా అవ్వాలనే పెట్టిన ఫోర్స్డ్ థింగ్సే కనిపించాయి. బీజిఎం బాగుంది, సాంగ్స్ అయితే ఓకే. ఫైనల్లీ నాకైతే బోర్ కొట్టేసింది. మీ ఇష్టమే. సినిమా చూశాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.